ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నానండి. స్టోరీ అంటే అది కూడా రియల్ ఇన్సిడెంట్ అండి. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటన. తను ఎలా అయితే అనుభవించింది, కష్టాలు, సుఖాలు, సంతోషాలు ప్రతిదీ వీడియోలో ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అమ్మాయి తన తల్లిదండ్రులతో హ్యాపీగా తన జీవితం కొనసాగుతూ ఉంది. అలాంటిది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుండేది. అమ్మాయి అల్లరి చేస్తూ ఆటపాటలతో అందరితో చక్కగా ఉంటూ మంచి చదువుకుంటూ ఉండేది. అమ్మాయి డిగ్రీకి వచ్చే టైంలో తన తండ్రి చనిపోయారు. తను ఎంతో అల్లరి చేస్తూ హ్యాపీగా వాళ్ళ నాన్నగారు ఏదైనా సరే అమ్మాయి చేసినా భరించేవారు అండ్ సంతోషంగా తనని చూసుకునేవారు. అలాంటి ఒక తండ్రి ఇప్పుడు చనిపోయినప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఎంతో సంతోషంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రతి కష్టాన్ని తను నిజంగా అనుభవించేలా చేస్తుంది. ఈ రోజులన్నీ తన తండ్రి లేకుండా చాలా కష్టంగా ఉందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేది. ప్రతి కష్టం, ప్రతి సుఖం, ప్రతి బాధ, ప్రతిదీ కూడా వాళ్ళ తండ్రిని ప్రతి ఒక్క జ్ఞాపకాల్లో గుర్తు చేసుకుంటూ అలా ముందుకు సాగిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ తను ఒంటరిగా మిగిలిపోయారు. ఎలాంటి కుటుంబాల సపోర్ట్ లేకుండా వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ జాబ్ చేస్తూ అమ్మాయిని చక్కగా చదివిస్తూ ఉన్న సమయంలో తనకు ఒక సంబంధం వచ్చిందండి. ఆ సంబంధం కూడా ఆ అబ్బాయి చాలా మంచివారు. అలాగే వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది. ఆ అమ్మాయిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవారనమాట. అలా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంది. వాళ్ళ తండ్రి లేని లోటుని ఈ అబ్బాయి తీర్చడం జరిగింది. వాళ్ళు ఎంతో సుఖంగా సంతోషంగా ఉండడం కూడా అవుతుంది. అలాంటి టైంలోనే తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి గుడ్ న్యూస్ వచ్చిందండి. టైంలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి కదా, అవన్నీ భరిస్తూ అమ్మాయి చక్కగా ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. అది కూడా తనకు ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ తర్వాత నుంచి వాళ్ళ అత్తమామలు కూడా అమ్మాయి పుట్టిందని చెప్పేసి చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్ళ తరతరాల కుటుంబాల్లో అమ్మాయి అనేదే లేదు. అందరూ మగపిల్ల వాళ్ళే, ఆడపిల్ల పుట్టిందని చాలా సంతోషించారు. సరే అలా కొనసాగుతుంది, హ్యాపీగా ఉన్నారు. అమ్మాయికి ఒక 4 months, అబ్బాయి ఎవరైతే బేబీ ఉన్నారో తనకి 4 months కంప్లీట్ అయ్యే టైంలో అనుకోకుండా తన జీవితంలో చాలా పెద్ద సంఘటన జరిగిందండి. అది కూడా వాళ్ళ అమ్మ చనిపోయారు. ఇంకా ఒక్కసారి ఆలోచించండి, ఆ ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో. తల్లి తండ్రి లేకుండా తను జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎలాంటి అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. అలాంటిది తను ఎలా ముందుకెళ్తుంది అనేది అర్థం కాక తన జీవితం అస్తవ్యస్తంగా అయిపోయిందండి. చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ప్రతిరోజు ఆ పాపను చూడటం కూడా మానేసింది. తను తినడం కానీ ఇంకా ఏదైనా సరే ఒక ఎలా చెప్పాలి, ఒక ఎమోషన్ అయితే చాలా తనకి ఉందన్నమాట. పాపం తను ఏం చేయలేకపోయింది. ఆ బేబీని పట్టించుకోకుండా, ఇల్లు పట్టించుకోకుండా అయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి సపోర్ట్ చేస్తూ తన బాధను అర్థం చేసుకుంటూ తన భర్త తనని హ్యాపీగా చూసుకోవడం జరిగింది. అలానే కాకుండా పాపం చాలామందికి ఇవన్నీ ఒక మామూలుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇది ఎవరైతే అనుభవించారో వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఆ అమ్మాయి కూడా తనకి జరిగిన సంఘటన గురించి నాకు చెప్పారనమాట. నాకు బాధ అనిపించి వీడియో చేయడం జరుగుతుంది. నేను మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఓకే. అమ్మ వాళ్ళ నుంచి లేకపోయినా పెళ్ళైన తర్వాత అత్తగారి నుంచి సపోర్ట్ ఉందనుకోండి, ఇంకా చాలా లైఫ్ అంతా చాలా బాగుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి ఒక్కసారి లేదు అంటే ఒక వారానికో లేదంటే నెలకో 2 నెలలకో వెళ్ళేసి వస్తాం. కానీ మన జీవితాంతం రోజంతా కలిసి ఉండేది అత్తవారింట్లోనే. కాబట్టి అత్తవారి ఇల్లు మంచిగా ఉందనుకోండి, ప్రతి అమ్మాయి జీవితం చాలా బాగుంటుంది. అలాగని చాలామంది లైఫ్లో అలా ఉండదండి. దేవుడు తనకి వాళ్ళ నాన్న తీసేశాడు కాబట్టి నాన్న లాంటి భర్తని ఇచ్చారనమాట తనకి. నాన్న ఎలా చూసుకుంటారో అలా చూసుకునే భర్తని ఇచ్చారు కాబట్టి ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు పర్లేదు, బాగుంది. కాకపోతే తను ఏవైతే అనుభవించిన బాధలు ఉన్నాయో అవి ఒకసారి నాతో చెప్పడం జరిగింది. అందుకే వీడియో చేస్తున్నాను నేను.
అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా చాలామంది అనుభవించుంటారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే అత్త వాళ్ళ సపోర్ట్ అనేది లేకుండా, భర్త సపోర్ట్ లేకుండా ఆ అమ్మాయి ఎంత నరకం చూసి ఉంటుందో చాలామంది ఉంటారు అనుకుంటున్నాను. ఇంట్లో ఫ్యామిలీస్ సపోర్ట్స్ లేకుండా వాళ్ళు ఏం చేయలేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఈ అమ్మాయి జీవితంలో అలా కాకుండా వాళ్ళ అత్తగారి సైడ్ నుంచి అన్ని సపోర్ట్లు వచ్చాయి కాబట్టి ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. అండ్ వాళ్ళ పాప కూడా బాగుంది. మీకేమనిపించింది ఈ స్టోరీ విన్నాక అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఒక్క 5 మినిట్స్ మీరు నాకు టైం ఇచ్చి ఈ స్టోరీ విన్నారనుకోండి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఎవరైనా సరే మీ స్టోరీస్ గురించి చెప్పాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ది ఐడి ఇస్తాను, డైరెక్ట్ డిఎం చేయండి. మీ స్టోరీస్ని నేను వాయిస్ చేసుకొని మీ స్టోరీని నేను చెప్పడం జరుగుతుంది. అది ఎలాంటి స్టోరీస్ అయినా సరే మీరు చెప్పండి. అండ్ ఈ స్టోరీ గురించి ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.